హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మాకు ఇది డే 5 స్పిటి వ్యాలీ. ఇప్పుడు నిన్నైతే మేము కాజా అండ్ సరౌండింగ్స్లో ఉన్న హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అండ్ హైయెస్ట్ బ్రిడ్జ్ అండ్ కీ మోనస్ట్రీ ఇవన్నీ చూసేసాం. అన్నీ అయిపోయాయి. ఇక్కడ ఎక్స్ప్లోరేషన్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు మేము రూమ్ అది వెకేట్ చేసేసాం ఆల్రెడీ. కింద లగేజ్ ఉంది, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది మాది. ఇప్పుడు మేము డైరెక్ట్గా కాల్పా విలేజ్కి అయితే వెళ్తున్నాం. అండ్ గైస్, నేను చాలామంది యూట్యూబ్ బ్లాగ్స్లో కానీ షార్ట్స్లో కానీ చూస్తున్నాను గత లాస్ట్ 2-3 డేస్ నుంచి. స్పిటీలోని కానీ కాజాలోని ట్యాప్లోని కొన్ని చోట్ల స్నోఫాల్ ఉంది అని చెప్పి కొన్ని రాంగ్ ప్రిడిక్షన్స్ అయితే చేస్తున్నారు కొంతమంది. సో అవేవి నమ్మొద్దు. ప్రజెంట్ అయితే మేము వచ్చిన దగ్గర నుంచి సాంగ్లా నుంచి టాబో నుంచి కాజా, అండ్ కాజా టు మేము లాంగ్జా వెళ్ళినాం. లాంగ్జా నుంచి కోమిక్ విలేజ్ వెళ్దాం అనుకున్నాం. కాకపోతే నేను కోమిక్ విలేజ్ వెళ్ళలేదు, ఎందుకంటే మేము ఏదైతే హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ వెళ్ళామో ఆ పైన ఉంది కోమిక్ విలేజ్. అది పెద్ద ఏం లేదు అసలు, జస్ట్ చిన్న 2-3 ఇల్లులు ఉన్నాయి అంతే. అందుకే నేను అది సరిగ్గా షూట్ కూడా చేయలేదు. సో ఎక్కడ స్నోఫాల్ అనేది అయితే మాకు లేదు. లాస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే మనకి చిచాం బ్రిడ్జ్ మీద అక్కడ ఒక 1 అవర్ పాటు స్నోఫాల్ పడింది. అది కూడా లైట్గా స్ప్రింకిల్స్లా పడిందని చెప్పారు. అంతకు మించి ఇక్కడ ఎక్కడ లేదు. సో మా గూగుల్ ప్రిడిక్షన్లో కూడా చాలా రాంగ్ చూపించింది. దాంట్లో కూడా ఎక్కడ కరెక్ట్గా లేదు. సో గూగుల్ నమ్ముకొని వచ్చాము మేము. కాకపోతే ఇక్కడ ఎక్కడ స్నోఫాల్ అనేది లేదు. మేము స్నోఫాల్ అయితే చూడలేదు. మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఎక్కడ స్నోఫాల్ కనిపించలేదు. బట్ స్నో మౌంటైన్స్ అయితే చూసాం దగ్గర నుంచి. దాని మీద కూడా వెళ్ళడానికి కుదరలేదు మాకు. అండ్ ఇప్పుడు మేము కల్ప విలేజ్కి వెళ్తున్నాం. కల్ప విలేజ్లో అక్కడ ఏమైనా అవైలబుల్ ఉంటే చూపిస్తా, లేకపోతే లేదు. ఆల్ సెట్ టు గో ఫర్ కల్ప విలేజ్. మా ఫ్రెండ్స్ అందరూ రెడీ అయిపోయారు. హాట్ వాటర్ ఫిల్ చేసుకుంటున్నారు బాటిల్స్లోని, ఎందుకంటే ట్రావెలింగ్లో హాట్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. గైస్, ఇప్పుడు మేము కల్పా విలేజ్కి వెళ్ళే దారిలో ఉన్నాం. మధ్యలో ఒక స్పాట్ దగ్గర ఫొటోస్ తీసుకుందాం ఆగాం. చూడండి, మీకు కెమెరా అటు నుంచి వ్యూ చూపిస్తాను. మా ఫ్రెండ్స్ అందరూ ఫోటోగ్రఫీ తీస్తున్నారు. నాకు కూడా ఒక 2 ఫోటోలు తీశారు, బాగున్నాయి. సీదా వ్యూ ఎంత బాగుందో చూడండి, హిమాలయాస్. వెరీ పీస్ఫుల్గా ఉంది ఇక్కడ, ప్లెజెంట్గా. అసలు నాయిస్ ఏం లేదు, పొల్యూషన్ లేదు, ఫ్రెష్ ఎయిర్. ఎంత బాగుందంటే నాకైతే మళ్ళీ రావాలని ఉంది. బట్ ఈసారి అయితే నేను కార్లో అయితే రాను, ఎందుకంటే చాలా హెక్టిక్ ట్రావెలింగ్ అది. ఆ జర్నీ అసలు చాలా దారుణంగా ఉంటుంది కార్లోని. కారు అలవాటు ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ అలవాటు లేని వాళ్ళకి మాత్రం చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే నాకే ఒక 4-5 టైమ్స్ వామిటింగ్ అయిపోయింది కార్లోని. సో నేను నెక్స్ట్ టైం బైక్ మీద మళ్ళీ స్పిటి వద్దామని ప్లాన్ వేస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది స్పిటి. సో గాయస్, ఇప్పుడు మనం వచ్చాం స్పిటిలోని గ్యూ విలేజ్ అని చెప్పి. మనకి ఇక్కడ ఒక మోనస్ట్రీ ఉంది అండ్ ఓల్డ్ మమ్మీ ఒకటి ఉంది. అదేంటంటే మనకి 1975లోని ఒక ఎర్త్క్వేక్ దీంట్లోని డిస్కవర్ చేశారు దాన్ని. చూస్తే ఇక్కడ కొన్ని ఇది చైనా బార్డర్ అంట. అక్కడ ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే చైనా వస్తుంది. ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ బంకర్స్ ఉంటాయి, మీకు వ్యూ చూపిస్తాను చూడండి. చూశారు కదా, ఆ పైన మౌంటైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పైన మనకి ఇండియన్ ఆర్మీ బంకర్స్ ఉంటాయంట. అక్కడ నుంచి మనకి బార్డర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఇటుపక్క నుంచి వచ్చి చూస్తే ఇది మన మోనస్ట్రీ ఇప్పుడు మేము వెళ్ళింది. అండ్ ఇక్కడ చూడండి, మనకి బ్యాక్ సైడ్ ఒక మౌంటైన్ కనిపిస్తుంది కదా, అది నేను ఫింగర్ పెట్టాను. అది వచ్చేసి చైనా అంట. సో మనం ఆల్మోస్ట్ చైనాకి వచ్చేసాం ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే విచిత్రం, ఈ గ్యూ విలేజ్కి ఎంటర్ అవ్వగానే ఆటోమేటిక్గా ఐఫోన్లోని టైం అనేది మారిపోతుంది. ఆండ్రాయిడ్లోని టైం చూపిస్తుంది ఇక్కడ 2:20 ఎంతో చూపిస్తుంది. బట్ నా ఫోన్లో చూస్తే ఇట్స్ 5:19 చూపిస్తుంది టైము, ఈవినింగ్ 5:19. సో ఆటోమేటిక్గా ఐఫోన్లోని మనకి టైం అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ రాగానే చైనా టైమింగ్స్ వచ్చేస్తుంది డిఫాల్ట్గా. వెరీ గుడ్, సూపర్ కదా. చూడండి మౌంటైన్స్ ఎంత బాగుందో, చుట్టూ మౌంటైన్స్. చాలా అంటే చాలా చల్లగా ఉంది ఇక్కడ.
మీకు మమ్మీని కూడా చూపిస్తాను ఇప్పుడు. We have a history. It's written outside. 500-year-old monk. 500 years old. Her nails, her teeth are still there. Oh, yeah. ఇది ఈ మమ్మీ ఫోటో. ఈ ఫోటోలో ఎవరైతే మనకు కనిపిస్తున్నారో వాళ్ళ తాలూకా స్కెల్టన్ ఇది. దీన్ని మమ్మీ అని పిలుస్తారు ఇక్కడ. ఇది గ్యూ విలేజ్లోని 1975లో ఒక ఎర్త్క్వేక్ టైంలోని రీసెర్చర్స్కి దొరికింది ఇది. దీన్ని ఎందుకంటే ఫేమస్, ఆల్మోస్ట్ 500 years పైన అయింది. బట్ స్టిల్ దీన్ని నెయిల్స్, ఈ మమ్మీ తాలూకా నెయిల్స్ అండ్ టీత్, సమ్ హెయిర్ ఇన్ ద హెడ్ పార్ట్ అన్నీ కూడా ఇంకా ఉన్నాయి స్టిల్ అలైవ్. నేను చెప్పిన గ్యూ విలేజ్ ఇదే. చూడండి, చాలా చిన్న విలేజ్, అసలు ఎక్కువ ఇల్లులు కూడా లేవు. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఆ కొండ వచ్చేసి చైనాలోకి వస్తుంది అని. అండ్ ఇప్పుడు మేము అక్కడ పార్కింగ్ మీకు కనిపిస్తుంటుంది, అక్కడ వెహికల్స్ అవి. అది దాటిన తర్వాత రోడ్లో ముందుకు వెళ్తే ఇంకా మన ఇండియన్ ఆర్మీ ఉంటారు. సో అదే లాస్ట్ ఫైనల్. ఇంకా అక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళడానికి అయితే అలవ్ లేదంట, అది బార్డర్. ఇప్పుడు మనం కల్ప విలేజ్కి వెళ్తున్న దారిలో ఉన్నాం. మధ్యలో ఇక్కడ ఆర్మీ వాళ్ళ బస్సు ఒకటి బ్రేక్ డౌన్ అయింది. సో మొత్తం మీరు చూడొచ్చు, అక్కడ ఆర్మీ వాళ్ళందరూ కలిపి మొత్తం బస్ని ముందుకి తోస్తున్నారు. చాలా ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది కింద. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఇక్కడ. మొత్తానికి బస్సు అయితే స్టార్ట్ అయ్యింది ఆర్మీ వాళ్ళది. గుడ్, ఆర్మీ వాళ్ళందరూ కలిపి మొత్తానికి బస్ని స్టార్ట్ చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ये आइस कैफे नहीं है, वो ये अलग है भाई. नहीं, ये अलग है भाई, आइस कैफे नहीं है वो. ఇదిగోండి, ఈ బస్ స్ట్రక్ అయిపోయింది. आर्मी का फौज है. Our dinner spot in stay. గైస్, మేము వచ్చేసి ఇప్పుడు కల్పలో మా స్టేకి రీచ్ అయిపోయాం. అండ్ మా డిన్నర్ కూడా అయిపోయింది జస్ట్ ఇప్పుడే. డిన్నర్ బాగా పెట్టారు ఇక్కడ, మంచిగా ఉంది. డిన్నర్ చాలా టేస్టీగా ఉంది. అండ్ కల్ప విలేజ్ ఏంటంటే మార్నింగ్ అవుతూనే అది శివుడి దర్శనంతో స్టార్ట్ అవుతుందంట. ఎందుకంటే ఇక్కడ కిన్నర్ కైలాస్ పర్వతాలు ఉన్నాయి ఆపోజిట్లో. సో మనం రూమ్ కూడా సేమ్ ఆ వ్యూ కనబడేలాగా తీసుకున్న రూమ్స్. సో మార్నింగ్ లెగ్గానే ఎదురుగుండా కిన్నర్ కైలాస్ సన్లైట్తో చాలా బాగా కనిపిస్తుందని చెప్తున్నారు. సో మార్నింగ్ మీకు ఆ వ్యూస్ నేను చూపిస్తాను ఖచ్చితంగా, కిన్నర్ కైలాస్వి ఎర్లీ మార్నింగ్. సో ఈరోజైతే మేము డే కంప్లీట్ చేసుకున్నాం, అయిపోయింది మొత్తం. మాకు ఈరోజు ఎక్కువ సైట్ సీయింగ్ ఏం లేవు. జస్ట్ మేము మోనస్ట్రీకి వెళ్ళాం, మమ్మీని చూసాం అంతే. దాని తర్వాత డైరెక్ట్గా కల్పకి వచ్చాం, ఎందుకంటే మా జర్నీ టైం చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ రేపు మార్నింగ్ మేము కిన్నర్ కైలాస్ పర్వతాలు వ్యూ అది చూసుకొని డైరెక్ట్గా ఇక్కడ నుంచి షిమ్లా వెళ్ళిపోతాం. షిమ్లా వెళ్ళి షిమ్లాలో కొంచెంసేపు స్టే చేసి రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ ఢిల్లీ అయిపోయి బ్యాక్ టు హోమ్ అనమాట. సో ఈరోజుకైతే బాయ్ గైస్, గుడ్ నైట్. మళ్ళీ రేపు కలుద్దాం. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.